హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ డాలీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నా ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. థంబ్నెయిల్ చూడగానే అర్థమైపోయింది కదా, ఈరోజు మన రెసిపీ వచ్చేసి చాలా హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ, అదేవిధంగా కలర్ఫుల్ రెసిపీ. అయితే మనం ఎటువంటి ఫుడ్ కలర్ వాడకుండా ఈ రెసిపీని ట్రై చేసాం. ఏంటో ఈ రెసిపీ ఈలోపు మీరు గెస్ట్ చేస్తూ ఉండండి. ఇది వచ్చేసి మన ఫేస్బుక్ పేజ్ ఫ్రెండ్స్, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చూసి ఫాలో అయిపోండి. అవుట్పుట్ చూశారు కదా, ఇప్పుడు మీకు అర్థమైపోయి ఉంటుంది. మన రెసిపీ వచ్చేసి కలర్ఫుల్ పూరీ రెసిపీ. ఇది వచ్చేసి మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫ్రెండ్స్, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చూసి ఫాలో అయిపోండి. ఇంకెందుకు ఆలస్యం, మనం వీడియో స్టార్ట్ చేసేద్దాము. ముందుగా మనం ఇక్కడ ఏం తీసుకోవాలంటే గోధుమ పిండి తీసుకోవాలి. గోధుమ పిండిలో మనం పసుపు యాడ్ చేసుకోవాలి. ఇక్కడే మనం సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి. అంటే ఇప్పుడు ఎల్లో కలర్ కోసం మనం పసుపు అనేది యాడ్ చేస్తున్నాము. మనం ఇక్కడ ఎక్కడ ఫుడ్ కలర్స్ అనేవి వాడకుండా చేస్తాము. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది రెసిపీ వచ్చేసి. ఇప్పుడు వచ్చేసి మన ఛానల్లో మళ్ళీ కలర్ఫుల్ చపాతీ రెసిపీ అనేది కూడా ఉంది, అది చాలా డిఫరెంట్గా ఉంటుంది, అది కూడా చూడండి, నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇప్పుడు వచ్చేసి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మనం ఈ పిండిని కలుపుకుంటూ ఉండాలి. ఇంకా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆల్రెడీ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మన ఛానల్లో అన్ని కొత్త కొత్త రెసిపీస్, చాలా వెరైటీగా, యూనిక్గా, సింపుల్గా ఉంటాయి రెసిపీస్ అన్నీ. ఇప్పుడు వచ్చేసి మనం ఈ పిండిని మనం చపాతీ పిండిలాగా బాగా కలుపుకోవాలి. మనం ఎటువంటి ఫుడ్ కలర్స్ అనేవి వాడకుండా ఎలాగ మనం కలర్ఫుల్గా తయారు చేస్తామో ఈ వీడియోలో ఉంటుంది. ఖచ్చితంగా వీడియో స్కిప్ చేయకుండా మాత్రం చూడండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా లైక్ చేయండి, వీడియోని షేర్ కూడా చేయండి. ఇప్పుడు వచ్చేసి ఈ పిండిని బాగా మిక్స్ చేసుకుంటూ మనం చపాతీ పిండిలా కలుపుకోవాలి. చూసారు కదా, మంచి ఎల్లోయిష్ కలర్ అనేది మనకి వచ్చేసింది. పసుపు కూడా మంచిదే కదా మనకి హెల్త్కి. ఇది వచ్చేసి గోధుమ పిండి, మీరు మైదా పిండితోటైనా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది గోధుమ పిండితో మనకి ఎల్లో కలర్ అనేది వచ్చేసి పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక కలర్ కోసం మనం ఏం చేస్తామంటే గోధుమ పిండి తీసుకొని అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకొని ఇప్పుడు మనం బీట్రూట్ తీసుకోవాలి. బీట్రూట్ని నీట్గా వాష్ చేసేసుకొని పీల్ ఆఫ్ చేసేసుకుని ముక్కలుగా కట్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత మిక్సీ జార్లోకి పీసెస్ వేసేసుకుని బీట్రూట్ పీసెస్ని కొంచెం వాటర్ యాడ్ చేసుకుని జ్యూస్ లాగా తయారు చేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత వచ్చేసి మనం ఆల్రెడీ ఇందాక గోధుమ పిండిలోకి కొంచెం సాల్ట్ వేసి పక్కన పెట్టుకున్నాం కదా, అందులోకి ఈ బీట్రూట్ జ్యూస్ అనేది దాంట్లో వచ్చేటువంటి వేస్టేజ్ని పక్కన పెట్టేసి ఓన్లీ జ్యూస్ అనేది యాడ్ చేసుకుంటూ మనకి కలర్ వచ్చేంత వరకు కలుపుకోవాలి. అంటే ఇక్కడ మనం చపాతీ పిండిలా కలుపుకోవాలి. చూసారు కదా కలర్ ఎంత బాగుందో. ఇలా అయితే బీట్రూట్ ఎవరైనా తింటారు, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ రెసిపీని మాత్రం ఖచ్చితంగా మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చాలా హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ. ఇది మనకు వచ్చేసి స్నాక్స్గా కానీ, లంచ్గా కానీ, డిన్నర్గా కానీ, బ్రేక్ఫాస్ట్గా కానీ అన్నిటికీ యూజ్ అవుతుంది. ఆల్ ఇన్ వన్ రెసిపీ ఇది. చాలా బాగుంటుంది రెసిపీ వచ్చేసి. దీన్ని మనం టొమాటో కచప్లో కూడా తిన్నా కూడా చాలా బాగుంటుంది రెసిపీ, చాలా టేస్టీగా ఉంటుంది. చూశారు కదా, మనం అసలు ఎటువంటి ఫుడ్ కలర్స్ అనేది వాడకుండా మనకి మంచిగా వచ్చాయి. న్యాచురల్ కలర్స్ యూస్ చేస్తే చాలా బాగొచ్చింది కదా. ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం మళ్ళీ ఒక ప్లేట్లోకి గోధుమ పిండి తీసుకొని అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలాగా కలిపేసుకోవాలి. ఇక్కడ ఇది వచ్చేసి మనం నార్మల్ చపాతీ ఏ కలర్లో ఉంటుందో ఆ కలర్ అనేది ఉంచేస్తాం. ఇక్కడ ఒక బాల్ లాగా చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ కోసం పాలకూర తీసుకోవాలి. పాలకూరని నీట్గా వాష్ చేసుకుని బాగా ఒలిచిపెట్టేసుకుని ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ మిక్సీ జార్ తీసుకోవాలి. మిక్సీ జార్లోకి ఈ పాలకూర వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకుని జ్యూస్ లాగా మనం తయారు చేసుకుని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ ప్లేట్లోకి కొంచెం గోధుమ పిండి తీసుకోండి, దాంట్లో కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. అంటే అన్నిట్లో యాడ్ చేస్తున్నాం కదా, చూసి యాడ్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి మనం పాలకూర జ్యూస్ తీసుకున్నాం కదా, దాంట్లో వచ్చే వేస్టేజ్ పక్కన పెట్టి ఓన్లీ జ్యూస్ తీసుకుని ఆ జ్యూస్ తోటి మనం కలుపుకోవాలన్నమాట ఈ పిండి మొత్తాన్ని చక్కగా. అసలు ఎంత హెల్దీ ఫుడ్ ఇది వచ్చేసి మనకి. ఎవరైనా సరే పాలకూర తినని వాళ్ళు కూడా ఈ విధంగా చేస్తే ఖచ్చితంగా తింటారు. ఇది కూడా చపాతీ పిండిలాగా మనం కొంచెం కొంచెం పాలకూర జ్యూస్ అనేది యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. చాలా అంటే చాలా యూనిక్ రెసిపీ ఇది. మన ఛానల్లో డిఫరెంట్ రెసిపీ కూడా ఉంది, ఒకటి కలర్ఫుల్ చపాతీ రెసిపీ ఉంది. ఖచ్చితంగా అది కూడా ట్రై చేయండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. నేను మీకు ఈ వీడియో ఎండింగ్లో ప్లేలిస్ట్ ఇస్తాను. ప్లేలిస్ట్ ఓపెన్ చేస్తే మీకు మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ ఓపెన్ అవుతాయి. సమ్మర్ స్పెషల్ రెసిపీస్ ఉన్నాయి, నాన్ వెజ్ రెసిపీస్ ఉంటాయి, స్వీట్ రెసిపీస్ ఉంటాయి, చాలా వెరైటీగా హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ ఉంటాయి. ఖచ్చితంగా ట్రై చేయండి. చూసారు కదా, ఇలా ఇది కూడా చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు చూసారు కదా, మనకి మొత్తం 4 బాల్స్ లాగా చేసి పక్కన పెట్టుకున్నాము.
ఇది ఒకటి వచ్చేసి నార్మల్గా ఉండే కలర్ బిస్కెట్ కలరు, ఇది వచ్చేసి ఎల్లో. అలా అన్నీ చేసి పక్కన పెట్టుకోండి. ఎల్లో, గ్రీన్, బీట్రూట్ కలర్ వచ్చేసాయి కదా. ఇప్పుడు వచ్చేసి మనం చపాతీలాగా తయారు చేసుకోవాలి. ఫస్ట్ బిస్కెట్ కలర్ అంటే నార్మల్గా చపాతీ ఏ కలర్లో ఉంటుందో అది తీసుకోండి. మీకు ఇక్కడ ఏంటంటే మనం మామూలుగా గోధుమ పిండి కానీ మైదా పిండి యాడ్ చేసి కానీ చల్లుకొని మనం మామూలుగా చపాతీ చేస్తాం కదా, అలా చేయకండి. ఎందుకంటే మామూలుగా కలర్ అనేది ఫేడ్ అయిపోతుంది, అది మళ్ళీ మనకి చపాతీలోకి అంటుకుని. ఏం చేస్తారంటే మామూలుగా మీరు కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని ఇలా ప్రెస్ చేసేసుకుంటే చపాతీలాగా మనకి ఎక్కడ అంటుకోకుండా వస్తుంది. ఎల్లో కలర్ చపాతీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి బీట్రూట్ కలర్ చపాతీ కూడా చేసేసుకోవాలి. ఫ్రెండ్స్ ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. చాలా బాగుంటుంది రెసిపీ. నేను మీకు ఇలాగే ఇంకొక రెసిపీ కూడా నేను మీకు పోస్ట్ చేస్తాను. అది స్వీట్ లాగా చేసుకోవచ్చు, అది కూడా పోస్ట్ చేయబోతున్నాను. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు వచ్చేసి మనం పాలకూర రోటీ అనేది తయారు చేసుకుంటాం, అంటే పాలకూర పూరి అన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఖచ్చితంగా మీరు మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లేలిస్ట్ మాత్రం ఓపెన్ చేసి చూడండి, వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి. ఇంకా పండుమిర్చి, రోటి పచ్చడి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ ఉన్నాయి, ఖచ్చితంగా చూడండి. కొబ్బరి పాలతో హల్వా ఎలా చేసుకోవాలి ఇలాగా. ఇప్పుడు ఏం చేయాలంటే మనం అన్ని పూరీలు ప్రెస్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఫస్ట్ నేను ఇక్కడ గ్రీన్ కలర్ పూరీ వేసాను, తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఎల్లో కలర్ పూరీ వేసాను, తర్వాత బీట్రూట్ కలర్ పూరీ వేసుకున్నాను. తర్వాత ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అని చెప్పేసి ఇంకా ఈ బిస్కెట్ కలర్ పూరీ కూడా పైన పెట్టేసుకుని వీటిని ఒకసారి జస్ట్ అలా జెంటిల్గా ప్రెస్ చేయండి. ఎక్కువగా ప్రెస్ చేయకుండా జస్ట్ కొంచెం అలా ప్రెస్ చేయండి చపాతీ కర్రతోటి. చాలా టేస్టీగా ఉంటుంది రెసిపీ వచ్చేసి, చాలా బాగుంటుంది టొమాటో కెచప్లో తింటే మనకి రెసిపీ. ఇప్పుడు వచ్చేసి వీటిని మనం ఎలా ఫోల్డ్ చేసుకోవాలి ఏంటనేది చెప్తాను, వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఈ వీడియో ఎండింగ్లో ప్లేలిస్ట్ ప్రొవైడ్ చేస్తాను, ఖచ్చితంగా ఓపెన్ చేసి చూడండి. ఇప్పుడు వచ్చేసి దీన్ని మనం బాగా ఇలా రోల్ చేసుకోవాలి. ఒక సైడ్ నుంచి రోల్ చేసేసుకుని వీటిని ఏం చేద్దామంటే నెక్స్ట్ ఈ ఎడ్జెస్లో ఉన్నది మనకి రిమూవ్ చేసేయండి. అంటే మనకి పర్ఫెక్ట్ షేప్లో రావాలనుకుంటే ఆ ఎడ్జెస్ అంతా రిమూవ్ చేసేయండి. చాలా బాగుంటుంది రెసిపీ వచ్చేసి. ఇప్పుడు నైఫ్ తీసుకుని దాన్ని మనకు కావాల్సిన షేప్, అంటే మనకి పూరి అనేది చిన్న సైజులోనే ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టుగా మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు నైఫ్ తోటి కట్ చేసేసుకోండి చూపిస్తున్న విధంగా. ఫ్రెండ్స్ కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో బెల్లం ఎలా తయారు చేసుకోవాలి ఇంట్లో అనే రెసిపీ కూడా ఉంది, అది కూడా చూడండి. తర్వాత వచ్చేసి బీట్రూట్తో లిప్ బామ్ ఎలా తయారు చేయాలి, ఇలాంటి రెసిపీస్ అన్నీ ఉంటే చూడండి. ఇప్పుడు వచ్చేసి మనకి అలా కట్ చేసుకున్న తర్వాత వాటిని చిన్న సైజ్ పూరీలాగా మనం వాటిని ఈ చపాతీ కర్రతోటి మనం ప్రెస్ చేసేసుకొని చిన్న పూరీలా చేసేసుకోండి. చూసారు కదా కలర్స్ ఎంత బాగా వచ్చాయో, చాలా వెరైటీగా యూనిక్గా ఉంటాయి. పిల్లలు కూడా చూడగానే అట్రాక్టింగ్గా ఉంటాయి కదా, తినడానికి ఖచ్చితంగా తినేస్తారు. చక్కగా హెల్తీ రెసిపీ అనేది వాళ్ళు తిన్నట్టుగా ఉంటుంది. చాలా బాగుంటుంది రెసిపీ వచ్చేసి, చక్కగా కలర్ఫుల్గా ఉంది రెసిపీ. ఇలాగ అన్ని పూరీలా చేసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఈ పూరీలు అన్నింటినీ ఇలాగే తయారు చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఫ్రెండ్స్ ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. చాలా బాగుంటుంది రెసిపీ వచ్చేసి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో రెసిపీ. ఇప్పుడు వచ్చేసి అన్నిటిని ఇలా చేసుకుని ప్లేట్లో పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేయాలంటే మనం ఇట్లా పక్కన పెట్టేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టేసుకోవాలి. ప్యాన్ పెట్టేసుకుని ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది మనం పోసుకోవాలి. చాలా బాగుంటుంది రెసిపీ, కలర్ఫుల్గా ఉంటుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, చాలా వెరైటీగా యూనిక్గా ఉంటుంది. ఇక్కడ ఆయిల్ హీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనం ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్నటువంటి ఈ కలర్ఫుల్ పూరీస్ ఉన్నాయి కదా, వాటిని ఒకదాని తర్వాత ఒకటి ఫ్రై చేసుకోండి. చూసారు కదా పూరీలు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. తర్వాత నేను మీకు ఇంకో రెసిపీ షేర్ చేస్తాను, ఖచ్చితంగా ఆ వీడియో కూడా మీకు నచ్చుతుంది. ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని, పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మీకు ఖచ్చితంగా నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇప్పుడు వచ్చేసి ఒక పూరి తర్వాత ఒక పూరి ఇలా ఫ్రై చేసి 2 సైడ్స్ టర్న్ చేసుకుంటూ పూరీని ఫ్రై చేసేసుకోండి. తర్వాత వచ్చేసి ఒక ప్లేట్లో తీసుకుని సర్వ్ చేసుకుంటే మనకి ఎంతో కలర్ఫుల్గా, టేస్టీగా, యూనిక్గా, సింపుల్గా అయిపోయే రెసిపీ అనేది, చాలా హెల్తీ రెసిపీ అనేది మనకి తయారైపోతుంది. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది రెసిపీ వచ్చేసి.
కొత్తగా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నేను మీకు ఇంకొక వీడియో కూడా షేర్ చేయబోతున్నాను. ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన ఛానల్లో కలర్ఫుల్ చపాతీ ఎలా తయారు చేసుకోవాలనే రెసిపీ కూడా ఉంది. దాని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అవుట్పుట్ చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. ఇంకెందుకు ఆలస్యం, లైక్ చేయండి, షేర్ చేయండి. ఆల్ ఇన్ వన్ డాలీ యూట్యూబ్ ఛానల్ని, ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజెస్ని కూడా ఫాలో అయిపోండి. కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.